గత ఒక్క సంవత్సరంతో పోలిస్తే బంగారం రేటు లక్షకు దిగునున్న బంగారం రేటు ఎంత అయ్యిందంటే ఇప్పుడు 1,60,000 దగ్గరలో అది స్థిరపడుతుంది అనమాట. అటు ఇటు 1,60,000 లక్షకు దిగువనున్న బంగారం 1,60,000 అటు ఇటు కొట్టుమిట్టాడుతుంది. అయినా ఇప్పటికీ బంగారం కొనడం మంచిదేనా? ఇప్పటికీ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? ఇది అతిపెద్ద క్వశ్చన్ అనమాట. ఎవరి దగ్గర నుంచైనా ఎక్కువ మోతాదులో వినపడుతుంది ఈ క్వశ్చన్. తర్వాత ఎక్కువ మంది కూడా ఈ డౌట్తోనే చాలా ఇబ్బంది పడుతున్నారు. బంగారం కొనడానికైనా, బంగారంలో ఈటీఎఫ్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికైనా అటు ఇటు యాంబిగ్యూటీ అనమాట, కొట్టుమిట్టాడుతున్నారు. సో ఈ డౌట్ మీదే నేను ఈ విషయం చేయదలిచాను. ఇప్పుడు బంగారం రేటు ఒక సంవత్సరం క్రితం 1,00,000కు దిగువన ఉన్నది ఎంత అయినప్పటికీ ఇప్పుడు 1,60,000 దగ్గర కొట్టుమిట్టాడుతుంది. అప్పుడప్పుడు ఎక్కువగా పెరగడం అనే ట్రెండ్లోనే ఉంది. మరి ఇప్పటికీ బంగారం కొనొచ్చా? ఇంత రేటు ఉంది కదండి, మరి తగ్గిపోతే ఈ రేట్లో కొంటే తగ్గిపోద్ది కదా అని ఒక భయం వెంటాడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, బంగారంలో పెట్టుబడి ఎంతో కొంత ఈటీఎఫ్ అని ఎందులోకైనా పెట్టుబడి పెట్టడం ఎలా? ఈ 2 డౌట్లు అనమాట. నేను ఒక్కటే చెప్పదలుసా, బంగారం ఈ రేటు దగ్గర కూడా బంగారం కొనడం ఉత్తమోత్తమైన పెట్టుబడి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్లో బంగారం ఈ రేటు దగ్గర కూడా బంగారం రేటు కొనడం ఉత్తమమే. ఈ రేటు దగ్గర కూడా బంగారం మీద పెట్టుబడి పెట్టడం ఉచితమే. ఎందుకో చెప్తాను వినండి. దానికి ఒక బలమైన కారణం ఉంది. అది ఏంటి అంటే, బంగారం రేటు నా అంచనా ప్రకారం, అంటే బై టేకింగ్ ఇన్ టు అకౌంట్ ది ఆల్ రీజన్స్ బిహైండ్ ఇంక్రీజింగ్ గోల్డ్ రేట్, అంటే బంగారం రేటు పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో మీకు చెబుతాను 7 కారణాలు ఉన్నాయి. 7 బలమైన కారణాలు ఉన్నాయి. ఈ బలమైన 7 కారణాలు కూడా బంగారం రేటు పెరగడాన్నే సూచిస్తున్నాయి, కానీ బంగారం రేటు తగ్గిద్దని ఏది కూడా సూచించడం లేదు. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టడమే ఉత్తమమని నేను సూచిస్తున్నాను అనమాట. ఎందుకంటే అకార్డింగ్ టు మై ఎస్టిమేషన్ ఏంటంటే, 7 కారణాలని పరిగణలోకి తీసుకుంటే బంగారం రేటు సంవత్సరానికి 10% కంటే ఎక్కువ పెరుగుతుందండి. ప్రతి సంవత్సరం బంగారం రేటు సరాసరి రేటు ఇప్పుడంటే 1,60,000 దగ్గర అటు ఇటు ఉందనుకుంటే, ప్రతి సంవత్సరం 16,000, 15,000 నుంచి 20,000 మధ్యలో అది పెరుగుతూ ఉంటుంది. అంటే 10% నుంచి 20%, అంటే 25% మధ్యలో పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గదు. గుర్తుపెట్టుకోండి. అంటే 1,60,000 దగ్గర నుంచి 10% అంటే 16,000 నుంచి 20-25% దగ్గర పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లము బంగారం మీద ఈ రేటు దగ్గర బంగారం కొన్న ప్రాబ్లం లేదు. ఈ రేటు దగ్గర బంగారంలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టినా తప్పు లేదు. కాబట్టి ఏమీ భయపడని అవసరం లేదు. మనం చూడండి, మన చిన్నప్పుడు బంగారం రేటు ఎంత ఉంది, మన ఒక 5 సంవత్సరాల క్రితం ఎంత ఉంది, 2 సంవత్సరాల క్రితం ఎంత ఉంది, అప్పుడు నేను ఎందుకు కొనలేదు అయ్యో అంటాం. గుర్తుందండి, ఏ రోజు బంగారం పెరుగుదల చూస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత, లేకపోతే 2 సంవత్సరాల తర్వాత, లేకపోతే 1 సంవత్సరం తర్వాత ఎప్పుడైనా వెనక్కి చూసుకుంటే బంగారం రేటు పెరగడమే కానీ తగ్గడం అనేది మన జీవిత కాలంలో జరగలేదు, మన జనరేషన్లో జరగలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అదే. ఇప్పుడున్న రేటుకి అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు ఎప్పుడు కూడా ఇంకొకటి ఏంటంటే, బంగారం రేటుని ఎప్పుడు కూడా రోజువారీ చూడకండి, నెలవారీ చూడకండి. ఒక 6 నెలలు, సంవత్సరంతో చూడండి అనమాట. సరాసరి అన్ యావరేజ్ ఇట్ ఇంక్రీజెస్ అనమాట. ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, గోల్డ్ రేటు తగ్గదు. ఇక 7 కారణాలు ఏంటంటే, డాలర్ బలహీనపడడం నెంబర్ 1, ఉత్పత్తి తక్కువైపోవడం. ఉత్పత్తి కంటే 3వ కారణం ఏంటంటే, బంగారం ఉత్పత్తి చేసే దేశాలు, మైన్లు తగ్గిపోవడం. ఉత్పత్తి కంటే డిమాండే ఎక్కువ అవ్వడం. 2, వ్యక్తుల కంటే, అంటే బంగారాన్ని వ్యక్తులే ఆర్థిక భద్రత కొంటారనుకుంటారు కదండి, వ్యక్తులే కాదు, సెంట్రల్ బ్యాంకులు కూడా కొంటున్నాయి. బ్రిక్స్ బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు, వ్యక్తులతో పాటు సెంట్రల్ బ్యాంకులు కూడా ఆర్థిక భద్రతగా చూస్తున్నాయి అనమాట. ఈ కారణాల వల్ల బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. ఇంకో కారణం జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఎక్కడికక్కడ డిస్టర్బెన్సెస్, కాబట్టి అది పెరుగుతూనే ఉంటుంది. 2, ఈ డాలరు, ఎన్నో, యువాను, యూరో, ఈ కరెన్సీ విలువలు తగ్గిపోతున్నాయి. కాబట్టి బంగారాన్ని వ్యక్తులే కాదు, గవర్నమెంట్లు కూడా
గవర్నమెంట్లు కూడా కొదువు పెట్టుకునే అప్పులు తెచ్చుకునే పరిస్థితి. కాబట్టి బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది, తగ్గడం అనేది అసంభవం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ గ్రోత్ రేట్ సాధిస్తున్నాయి. కాబట్టి వ్యక్తులు బంగారం వీళ్ళ జీవన వ్యయాలు పెరగడం వల్ల వీళ్ళు కూడా బంగారం యందు లగ్జరీస్ ఐటమ్కి ఎక్కువగా కొనడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి బంగారం రేటు పెరగడమే కానీ తగ్గడం అనేది జరగదు. కాబట్టి ఇప్పటికి ఈ రేటు దగ్గర కూడా బంగారాన్ని కొనడం లేదా బంగారంలో పెట్టుబడి పెట్టుకోవడమే నా అంచనా ప్రకారం ఉత్తమమైంది. దిస్ ఈజ్ వాట్ మై సజెషన్ ఫర్ యూ.